గతంలో చాలా ఫెయిల్యూర్స్ చూసాం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా. కొత్తగా బీసీ యువత ఎవరైనా మీ పార్టీలోకి రావాలన్నా చేయాలన్నా ఇది ఉంటుందో పోతుందో లేని ఒక భయం, ఒక అంబిగ్విటీ లోపల ఉంటుంది. సో అటువంటి వాళ్ళందరికీ ఏం చెప్తారు మీరు రామచంద్ర యాదవ్ గారు? మీరన్నట్టు ఈరోజు ఇంత బలంగా పాతుకుపోయిన ఈ విషవృక్షాల లాంటి ఈ దోపిడీ అరాచక కుటుంబ పార్టీలు ఏవైతే ఉన్నాయో వీటి మీద యుద్ధం చేసి వీటి మీద పోరాటం చేసి వీళ్ళ యొక్క అరాచకానికి అంతం పలకాలంటే అది కేవలం నా ఒక్కడి వల్ల లేదంటే ఒక బీసీ సామాజిక వర్గంతో ఏకమవడం వల్లనా అనే దానికంటే కూడా ప్రధానంగా ఈ ఆశయంలో భాగస్వామ్యం కావాల్సింది యువత ముందుకు రావాలి. ఖచ్చితంగా యువతలో చైతన్యం వచ్చి రాజకీయంగా అడుగులు ముందుకు వేసి ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చినట్టయితే, ఆ బాధ్యత యువత తీసుకున్నట్టయితే ఆ మార్పు రావడానికి ఎన్నో రోజుల సమయం పట్టదు. ఆ దిశగా ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యువతకు నేను పిలుపునిస్తున్నాను. మీరు రాజకీయంగా అడుగులు ముందుకు వేయండి. ఈ ప్రక్షాళన చెయ్యడానికి ఒక ప్రజాస్వామ్యమైన, ఒక ప్రజాయుతమైన, ఒక ప్రజా రాజకీయం దిశగా, ఒక ప్రత్యామ్నాయ రాజకీయం దిశగా ముందుకొస్తున్న బీసీవై పార్టీతో కలిసి రండి. మీకు అండగా ఉంటుంది. ఈ భవిష్యత్తు తరాల కోసము, రాష్ట్ర అభివృద్ధి కోసము, రైతులకు, వ్యవసాయ అభివృద్ధికి, యువతకు, అందరికీ, అన్ని వర్గాలకి మంచి జరిగే విధంగా భవిష్యత్తులో ప్రజాప్రభుత్వం రావాలంటే అందులో యువత భాగస్వామ్యం అవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పి, అదేవిధంగా అలా ముందుకొచ్చిన యువతకి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో మద్దతిచ్చి కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యువతను కోరుకుంటున్నాను. అది వాళ్ళకి ధైర్యం కావాలి. ఓకే, పార్టీ కోసం మనం పనిచేయచ్చు, మన ప్లాట్ఫామ్ ఇది అని వాళ్ళు బిలీవ్ చేయాలి. ఆ బిలీవ్ చేయాలంటే అంత ఈజీ కాదు, ఒకేసారి రారు. మీరు పెడుతున్న ఎఫర్ట్స్ అన్నీ చూసి వాళ్ళకు కాన్ఫిడెన్స్ వచ్చి అప్పుడు వీళ్ళు అవుతారు. నాకు తెలిసి కమిటీస్ అన్నీ వేసుకుంటున్నట్టున్నారుగా కొత్తగా. ఇప్పుడు పార్టీ నిర్మాణం మొదలైందన్న, ఇందులో కూడా ప్రధానంగా యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. యువతతో పాటు బీసీలతో పాటు మిగిలిన అన్ని సామాజిక వర్గాలని సామాజిక న్యాయం పాటిస్తూ పార్టీ నిర్మాణం మొదలుపెట్టాము. ఈ 22వ తేదీన జరగబోయే బీసీ సింహగర్జన తర్వాత పూర్తి స్థాయిలో పార్టీని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నిర్మాణం చేపట్టి భవిష్యత్తులో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ప్రయాణం కొనసాగుతుంది. నిజానికి అడగదలుచుకుంది అదే, ఏంటి బీసీ సింహగర్జన ఏంటి, మీకు రాజధానిలో 1000 ఎకరాలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి, దానికేంటి అంబేద్కర్, పూలే, మండల్, కర్పూరి ఠాకూర్ గారి వేదిక. సో వీళ్ళ కాంబినేషన్ ఏంటి? గతంలో మనం మండల్ సెపరేట్గా విన్నాం, అంబేద్కర్, పూలే సెపరేట్గా విన్నాం. సో ఇప్పుడు కర్పూరి ఠాకూర్ వచ్చారు, మండల్ వచ్చారు, పూలే వచ్చారు, అంబేద్కర్ వచ్చారు. వీళ్ళందరినీ బహుజనుల యొక్క అభివృద్ధి కోసము సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బహుజనులు అన్ని రంగాల్లో ముందుకు రావాలి అని కృషి చేసిన నాయకుల్లో ప్రధానంగా ఈ 4 ముందుంటారు. కాబట్టే ఈ ప్రాంగణానికి ఈ నాయకుల పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ బీసీ సింహగర్జనకు సంబంధించిన ఎజెండా ఏదైతే ఉందో ఇది చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. గత సంవత్సరం డిసెంబర్ 11వ తేదీన విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలు, నాయకులు, బీసీ కార్యక్రమాలకి, బీసీ డిమాండ్లకు మద్దతు ఇచ్చే అందరితోటి కలిపి బీసీ మహాసదస్సు ఏర్పాటు చేసి అందులో 5 ప్రధాన డిమాండ్లతో చర్చించి దానిలో కొనసాగించే భాగంగా ఈ నెల 22వ తేదీన బీసీ సింహగర్జన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే వచ్చే 22వ తేదీన బీసీ సింహగర్జన పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము. ఖచ్చితంగా రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీలలో చైతన్యం తీసుకొని వచ్చి మన ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవడానికి భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటించే దిశగా ఈ సభ ఉండబోతుంది. ఏంటి 1000 ఎకరాలు ఎందుకు మీకు? మళ్ళీ ఇప్పుడు బీసీలకు రాజ్యాధికారం అంటే ఆ చైర్లో కూర్చోవడం, మనల్ని పరిపాలించుకోవడం కదా. మళ్ళీ మీరు పాలకులను ఇంకెవరినో మాకేదో ఇవ్వండి అని అడగడం కనిపించట్లా? అది అధికారం రావడం ప్రధాన ఉద్దేశమైనప్పటికీ కూడా అధికారం వచ్చేలోపు జరుగుతున్న దోపిడీని కట్టడి చేయడంతో పాటు ఇందులో బీసీల యొక్క వాటాని సాధించే హక్కు ఉంది కాబట్టి దానికోసం ప్రయత్నం చేస్తున్నాము, దానికోసం పోరాటం చేస్తాం, ఖచ్చితంగా సాధించి తీరుతాం. ఎందుకంటే మీరు తీసుకున్నట్టయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు, హైదరాబాద్ రాజధాని వచ్చినప్పుడు, హైదరాబాద్ రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పేరు చెప్పి అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళ కుటుంబాలకు కావాల్సిన కంపెనీలకు, వాళ్ళ సామాజిక వర్గాలకు ఏదైతే స్టూడియోల పేరు చెప్పి 1000 ఎకరాలు ఇచ్చేశారు,
డెవలప్మెంట్ పేరు చెప్పి వందల ఎకరాలు ఇచ్చేశారు, కంపెనీల పేర్లు చెప్పిచ్చేశారు, హోటళ్ళ పేర్లు ఈ పేరు చెప్పిచ్చారు, ఇన్ఫ్రా డెవలప్మెంట్ అని చెప్పిచ్చారు, ఫార్మా కంపెనీల పేర్లు చెప్పి 100 రూపాయలకి 50 రూపాయలకి ఎకరాలు ఇచ్చేశారు. కానీ బీసీలు లేరు అందులో బీసీల వాటా జీరో. ఈరోజు బీసీలకు సంబంధించిన ఒక కార్యక్రమం జరగాలంటే ఏదో హాల్లో చూసుకోవాలి, లేదంటే మరో భవనంలో చూసుకోవాలి తప్ప బీసీలకు ఒక్క సెంట్ కూడా లేదు. ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో బీసీలకు రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు 1000 ఎకరాలు అడుగుతున్నాం. ఈ 1000 ఎకరాల్లో బీసీ భవనాలు నిర్మించడంతో పాటు బీసీలకు సంబంధించిన స్టడీ సర్కిల్స్ కావచ్చు, బీసీల అభివృద్ధి కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, అదేవిధంగా బీసీలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్మాణము, అభివృద్ధి, కంపెనీలు, ఐటీ లేదంటే ఏఐ ఏదైతే చెప్తున్నారో ఈ అన్ని రంగాల్లో కూడా బీసీలు ఉన్నారు. బీసీలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, ఆ దిశగా నిర్మాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఇప్పటి వరకు మీరు సేకరించిన 33,000 ఎకరాలు, మళ్ళీ రెండో దశ విడతలో 24,000 ఎకరాలు, మళ్ళీ మూడో దశ అంటున్నారు. అంటే సుమారు 70-80 వేల ఎకరాలు రైతుల దగ్గర నుండి సేకరించి ఏదైతే మీరు రాజధాని నిర్మాణం అంటున్నారో అందులో కనీసము సమాజంలో రాష్ట్రంలో 50% పైగా ఉన్న బీసీలకు కేవలం 1000 ఎకరాలు కేటాయించమంటున్నాం. అంటే ఇది చాలా చిన్న డిమాండ్. ఇది ఖచ్చితంగా నెరవేర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆ దిశగా పోరాటం చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది. దాన్ని సాధిస్తారు 100%. మీరు బీసీలు, బీసీ రిజర్వేషన్లు చట్టసభల్లో కూడా 44% రిజర్వేషన్లు ఉంటారు. మామూలు 33% విన్నా నేను. మీరు దాన్ని 44% కావాలి అని అడుగుతున్నారు స్థానిక సంస్థల్లో, చట్టసభల్లో కూడా. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీలకు మేము ఏదో చేస్తున్నాం, చట్టసభల్లో రిజర్వేషన్లు, బీసీ కులగణన ఇవన్నీ మాట్లాడుతోంది. మొన్న ఏదో పేపర్లో చూశాను. ఇవన్నీ కూడా కేవలము ప్రకటనలకు మాత్రమే పరిమితము. మీరన్నట్టు బీసీల సమస్యల గురించి కానీ, లేదంటే కులగణన గురించి కానీ, రిజర్వేషన్ల అంశం గురించి కానీ, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏదైతే బీసీ రక్షణ చట్టం ఉంది దీనికి సంబంధించి కానీ, గత నెల డిసెంబర్ 11వ తేదీ వరకు మీరు చెప్పే పేపర్లలో ఎక్కడ చిన్న ఆర్టికల్ కూడా ఉండేది కాదు. దీనికి సంబంధించిన బీసీ సంఘాలు కానీ, నాయకులు కానీ చేసే పోరాటాల గురించి ఎక్కడా వార్త ఉండేది కాదు. ఎప్పుడైతే బీసీ మహాసదస్సు ఏర్పాటు చేసి ఈ 5 డిమాండ్లే ప్రధాన ఎజెండాగా ఫిబ్రవరి 22వ తేదీన బీసీ సింహగర్జన పేరుతో బీసీలలో చైతన్యం తీసుకొని వచ్చే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని చెప్పి బీసీవై పార్టీ ప్రకటించిన తర్వాత వెంటనే బీసీల పైన ప్రేమ వలకబోస్తూ తప్పుడు కథనాలు సృష్టించి ఏదో బీసీ రక్షణ చట్టం రెడీ అయిపోయింది, రిజర్వేషన్లు రెడీ అయిపోయినాయి, ఇంకా ఒక అడుగు ముందుకు వేసి గత 18 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల్లో 190% పదవులు, ముఖ్యమైన పదవులు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తన సొంత సామాజిక వర్గానికి, తన కుటుంబ సభ్యులలాగా ఎవరైతే తన చెంచాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కట్టబెట్టి నిజంగా పార్టీ కోసం కష్టపడిన బీసీ నాయకుల్ని వంచే ప్రయత్నం చేస్తే, ఇదే మీరు చెప్పే ఈనాడు అనే ఒక పేపరు బీసీలకు ఏదైతే నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందంటే నీచమైన కథనాలు రాసే ప్రయత్నం జరుగుతోంది. రిజర్వేషన్లతో పాటు కులగణన చేస్తోంది, దీని కమిటీలు వేసేస్తున్నారంటూ తప్పుడు ప్రచారాలు చేయడం తప్ప నిజంగా వీళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు. ఏదో ఒక రకంగా తప్పుదారి పట్టించడానికి, బీసీల్లో వస్తున్న చైతన్యాన్ని నీరుగార్చడానికి చేసే ప్రయత్నం తప్ప ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనేది చాలా స్పష్టము. ఇలాంటి తప్పుడు కథనాలని, వార్తల్ని నమ్మే పరిస్థితుల్లో బీసీ సమాజం లేదు. కానీ కాదు, ప్రభుత్వానికి సంబంధించిన గెజిట్ లాంటి పత్రికలు, ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు రాస్తున్నాయి, పెద్ద పెద్ద ఆర్టికల్స్, ఫస్ట్ పేజ్ ఆర్టికల్స్ రాస్తున్నాయి. అయిపోయింది, బీసీల కోసం చాలా చేయబోతుంది ప్రభుత్వం అని. ఇదే అంటున్నాను. ఈ మీరు చెప్పే ఈ తోక పత్రికలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి జోబీ సంస్థలు ఏవైతే పత్రికలు ఉన్నాయో వీటిలో తప్ప ఇది ఎక్కడ ప్రభుత్వ నిర్ణయము కాదు, ప్రభుత్వం యొక్క ఆలోచన కాదు, ప్రభుత్వం దీని పరంగా ఎక్కడ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ స్టేట్మెంట్స్ లేవు, మిగిలిన మీడియాల్లో ఎక్కడ రావడం లేదు. వీళ్ళు సృష్టించుకొని చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి ఏమైనా సమాచార శాఖకు సంబంధించి ఏమైనా కాంట్రాక్ట్ ఇచ్చారో అయితే నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ పుత్రరత్నానికి పేరుకి విద్యాశాఖ మంత్రి అయినా సర్వశాఖ మంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నట్టు సమాచార శాఖని ఆంధ్రజ్యోతినో లేదంటే ఈనాడు లాంటి పేపర్లకు ఇచ్చారో తెలియదు. కానీ మిగిలిన పేపర్లో ఎక్కడా కనపడదు. కానీ బీసీలను మభ్య పెట్టడానికి మాత్రమే ఇలాంటి తప్పుడు కథనాలు చేస్తున్నారు. కాబట్టి బీసీ సమాజం పైన దాడి జరుగుతోంది, బీసీల పైన కుట్రలు చేసే దాంట్లో ప్రధానంగా ముందుకొచ్చేది ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్. కాబట్టి ఈ కుట్రలను తిప్పికొట్టాలంటే ఖచ్చితంగా వీటిని బహిష్కరించాల్సిన అవసరం ఉంది కూడా అని చెప్పి బీసీ సమాజానికి పిలుపునివ్వడం జరిగింది. భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ 2 పేపర్లని బీసీ సమాజం బహిష్కరిస్తుంది, అందులో ఏమాత్రం అనుమానం లేదు.